హరే కృష్ణ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మిల్ మేకర్తో వడలండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. పప్పు కానీ పిండి కానీ ఏమీ పెద్దగా అవసరం లేదండి. దీనికోసం అయితే మిల్ మేకర్ తీసుకుని వేడి వేడి నీళ్ళలో మరిగించి నీళ్ళలో వేయాలండి. మరిగే నీళ్ళలో వేసి 10 నిమిషాలు అలా ఉంచి మూత పెట్టుకోవాలండి. అప్పుడైతే సాఫ్ట్గా అవుతాయి. సాఫ్ట్గా అయిన తర్వాత అవి నీళ్ళు వడగట్టేసి తీసేయాలండి. వాటర్ తీసేస్తే చల్లగా అవుతాయి కదా. చల్లారిన తర్వాత అవి పిండేసి వాటర్ పిండేసి ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి అల్లం ముక్క వేసి మిక్సీ పట్టుకోవాలండి. కచ్చాపిచ్చాగా పట్టుకోవాలి, బాగా మెత్తగా కాదు. అలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ పక్కన పెట్టుకుని మిల్ మేకర్ని కూడా మిక్సీ పట్టుకోవాలండి. అది కూడా కచ్చాపిచ్చాగా పెట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలండి. మిల్ మేకర్ పేస్ట్ని కూడా ఒక బౌల్లో తీసుకోవాలి. తీసుకుని దాంట్లో పచ్చిమిర్చి పేస్టు, తర్వాత వరిపిండి, సాల్టు, కారం ఇవన్నీ వేసేయాలండి. తర్వాత కొంచెం కార్న్‌ఫ్లోర్ కూడా వేయాలండి. పచ్చిమిరపకాయ పేస్ట్ వేస్తున్నాను, అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్. తర్వాత క్యారెట్ కూడా కోరేసుకుని క్యారెట్ వేసుకోవాలండి. కొంచెం క్యారెట్ అయితే ఆరోగ్యానికి మంచిది కదండి. విడిగా తినమంటే పిల్లలు తినడం, కూరలో కూడా అంత ఇష్టంగా తినరండి. ఇలా స్నాక్స్లా మనం ఉపయోగించామనుకోండి, రోజు కొంచెం కొంచెం పిల్లలకి పెట్టే అవకాశం ఉంటుంది. మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అందులో కొంచెం క్యారెట్ 10 దాంట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పిల్లలకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. సాల్ట్ ఇవన్నీ కలుపుకొని ధనియాల పొడి, మసాలా పొడి, కార్న్‌ఫ్లోర్ ఇవన్నీ కలిపేసుకుని పిండి ముద్దలా చేసుకోవాలండి. వాటర్ అయితే అవసరం లేదు. కార్న్‌ఫ్లోర్లో ఉన్న తడి ఏంటి మిల్ మేకర్లో ఉన్న తడికి కార్న్‌ఫ్లోర్ వేసిన దానికి మనకి బాండింగ్ అయిపోద్దండి. దాంతో మనం రౌండ్గా బాల్స్లా చేసుకుని చేత్తో ఒత్తుకుని వడలా చేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకోవడం అండి. డీప్ ఫ్రై సపరేట్గా ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే. అయితే బాగా ఎర్రగా వేపాలండి. బాగా వేపితే క్రిస్పీగా చాలా బాగుంటాయండి. వెజిటేరియన్స్ కూడా తినొచ్చండి ఇవైతేని. చాలా టేస్టీగా ఉంటాయి. టీ టైమ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటాయండి. పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు. స్కూల్ నుంచి వచ్చేసరికి పిల్లలకి ఇలాంటివి చేసి పెట్టానుకోండి, చాలా హ్యాపీగా తిని చాలా బాగున్నాయమ్మా అంటారు. మీరు కూడా మీ పిల్లల కోసం చేసి పెట్టండి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. బయట ఫుడ్ తినొద్దని మనం చెప్పినప్పుడు ఆ ప్లేస్లో మనం మన ఇంటి వంటలైనా చేసి రెడీగా పెడితే అప్పుడు బయట ఫుడ్ తినమన్నా తినండి. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. హరే కృష్ణ.